ఆరోగ్యశ్రీ పేరుతో 18 ఏళ్ల క్రితం విధుల్లో చేరిన తాము చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగులు విశాఖ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. దశలవారీ నిరసనలో భాగంగా ఈ రోజు విధులు బహిష్కరించి తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ పద్ధతిలో తమను విధుల్లోకి తీసుకుని మెరుగైన వేతనం ఇవ్వాలని ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగుల యూనియన్ నాయకుడు వెంకటరావు డిమాండ్ చేశారు. నా పేరు వెంకట్రావు. గత 18 సంవత్సరాల నుంచి ఆరోగ్యశ్రీలో జాబ్ చేస్తున్నాం. ప్రెజెంట్ ఇది ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు పెట్టారు. ఇందులో మేము గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ చాలీచాలని జీతాలతో ఫస్ట్ 5,000 నుంచి స్టార్ట్ చేసాం ఈ జాబ్ అనేది. ఇప్పుడు అలా 13,087 రూపాయలు ఇస్తున్నారు. 15,000 జీతం. బట్ ఏంటంటే పిఎఫ్ పోగా మా నెట్ వచ్చింది 13,087 రూపాయలు. ఇంతవరకు మాకు ఉద్యోగ భద్రత అంటూ ఏమీ లేదు. మాకు ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి ఒక్కరిని ఒక కాంట్రాక్ట్ బేసిక్లో అందరినీ తీసుకోవాలని మా ఒక ప్రభుత్వాన్ని శాంతియుతంగా వేడుకుంటున్నాం. అలాగే సెకండరీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే చనిపోయిన వ్యక్తులకి కనీసం ఒక ఏది పాలసీ కానీ ఏమీ అలాంటివంటి లేవు. అలవెన్సులు కూడా బెనిఫిట్స్ ఏమీ లేవు. అలాంటి వాళ్ళకి 10 నుంచి 15 లక్షలు ఎక్స్గ్రేస్ ఇస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము ప్రతి ఒక్క జిల్లా నుంచి ఈ ఒక కార్యక్రమానికి కలెక్టర్ ఆఫీసులో అటెండ్ అయ్యి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, డీసీ సార్ కూడా రిప్రజెంటేషన్, డిఎంహెచ్ వారికి అందరికి కూడా మేము చేసి శాంతియుతంగా చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వాన్ని కొంచెం ఒక సానుకూలంగా చూపించి మర్యాదగా మాకు వీలైనంత వరకు మంచి చేస్తారని కోరుకుంటున్నాం.